ఈరోజు షూటింగ్ లేదు ఇద్దరికి. ఇందులో ఏమైనా ఇచ్చారేమో పక్కన పెడుతున్నా పడేయకుండా. అబ్బా ఏం వాడకవయ్యా. ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి, నా ఫేస్ మీద నైట్ ఎఫెక్ట్ లేకపోతే టీవీ చూడడం. ఆ టైంలో నేను వెళ్ళాలని అంటే నాకు షూట్ అది ఉండడం వల్ల వెళ్ళడం అవ్వట్లే. అందుకనే నేను ముందే తెచ్చేసుకుంటున్నాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అండి గుడ్ మార్నింగ్. సో ఈరోజు షూటింగ్ లేదు ఇద్దరికి. చక్కగా ఇంట్లో పనులు, బయట పనులు, బోల్ పనులు ఉన్నాయన్నమాట. అంతే కదా. మా ఆయన చూడండి దాన్ని ముద్దులాడేస్తున్నాడు. వీడికి ఏంటంటే ఈ రూమ్లోకి వచ్చేయాలి. ఈ రూమ్లో వాటి రూము, ఏసీ ఉంటుంది అంతా అనమాట. సో అందుకని మా ఆయనకైతే పాపం ఫుల్ కోల్డ్ చేసిందండి. వర్షాలు కంటిన్యూ, పాపం బోనాల్ సీన్స్, దానివల్ల ఫుల్ జలుబు చేసిందనమాట. అయితే నేను ఈరోజు మీకు కొన్ని ఆన్లైన్లో మేము బుక్ చేసుకున్నాం, అదైతే అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను. దాని తర్వాత బూస్టర్కి, క్రీమ్కి, హెయిర్ కటింగ్ చాలా పనులు ఉన్నాయి ఈరోజు. సో ఆ పనులన్నీ చేసేసుకునే లోపల ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో మా ఆయన అయితే కొన్ని ఆర్డర్ ఇచ్చారండి ఆన్లైన్లో. సో అవేంటో ఓపెన్ చేసి చూసేద్దాం. ఒకటైతే నాకు తెలుసు, ఎందుకంటే నేను దానికోసం చాలా కష్టపడి వెతికాను. మీరు ముందు బ్లాగ్స్లో కూడా చూస్తే తెలుస్తుంది. చిన్న వాటి నుంచి ఓపెన్ చేద్దాం. ఇది నా కోసం అంటే కాదు, ప్రపంచం కోసం కూడా. ఇది నింటెండో స్విచ్ కొన్నాం కదా, దాని గేమ్ అనమాట. ఇది స్పోర్ట్స్ గేమ్. ఇందులో బ్యాడ్మింటన్ ఇవి ఆడచ్చు, బౌలింగ్. సో ఈ గేమ్ నార్మల్గా 4999 అలాగే ఉంటుంది ఎప్పుడు చూసినా. లక్కీకి కొంచెం తక్కువగా వచ్చిందని చెప్పి ఆర్డర్ చేశారంట. 36 పడింది. సో ఓపెన్ చేసేస్తున్నాను. తర్వాత గేమ్ ఎప్పుడైనా వీలుంటే ప్రపంచం వచ్చాక ఒకసారి ఆడి చూపిస్తా. సో వీటిలో మనకి ఇలా ఒక సిమ్ కార్డ్ లాగే ఉంటాయి. ఆల్రెడీ చెప్పే ఉంటాము, బట్ ఎవరైతే వ్లాగ్ చూడలేదో వాళ్ళకి తెలుస్తుందని. ఈ నింటెండో గేమ్స్ ఏంటి అని అంటే చిప్లా ఉంటుంది అనమాట. ఈ చిప్ మనం మార్చుకుంటూ ఉంటే దాన్ని బట్టి గేమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. నింటెండో మేము ఎక్కువ గేమ్స్ తీసుకోలేదు. ఎందుకు అని అంటే నేనే ఎక్కువ వాడతా, ప్రపంచం అంతా వాడు. మ్యారియో ఇది ఇంకొకటి తీసుకున్నాము. సో ఇదొక ఐటమ్. ఇందులో ఏమైనా ఇచ్చారేమో పక్కన పెడుతున్నా పడేయకుండా. అబ్బా ఏం వాడకవయ్యా. క్రీము. నువ్వు అలా బూస్టర్ మీద గురు అనకూడదు. ఆడు చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు. బుబ్లే ఏమైందిరా? మొహం తెప్పించుకున్నాడు. భయపెట్టాడండి దాని మీద ఫైటింగ్కి వెళ్ళిపోయి మా క్రీమ్ గడు. ఇదేంటో లిక్విడ్. నేనేంటో లిక్విడ్ ఉంది, వాటర్ ఉంటుంది. యాక్చువల్గా ఇవి ఐస్ క్యూబ్స్ అన్నమాట. భలే ఉంది కదా బాల్. ఐస్ క్యూబ్ బాల్. ఇది ఐస్ క్యూబ్ అంటే ఐస్ బాల్ అంటాం, క్యూబ్ కాదు కాబట్టి. క్యూబ్ షేప్లో ఉంటే ఐస్ క్యూబ్ అంటాం, ఇది బాల్ షేప్లో ఉంది కాబట్టి ఐస్ బాల్ అంటాం. ఇందులో వాటర్ ప్లస్ ఏదో కెమికల్ లిక్విడ్ ఉంటుంది, ఎడిబుల్ ఆయిల్ అనమాట. అది మనం ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది. క్యూబ్ ప్రతిసారి మార్చుకోకుండా ఇది పెట్టుకోవచ్చు. జ్యూస్లో ఏమైనా చల్లగా అది పెడితే, ఈవెన్ ఐస్ బాక్స్ లో కూడా మనం బాల్స్ వేసేసుకుంటే ఐస్ బాక్స్ కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. కొంచెం యూనిక్ గా, క్యూట్ గా అనిపించాయని తీసుకున్నాను. డెకరేటివ్ పీస్ గా కూడా పెట్టుకోవచ్చు. డెకరేటివ్ పీస్ గా కూడా పెట్టుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇవి మొత్తం 4 వచ్చాయి. నాకు నచ్చి కొన్నాను. వాడతామో లేదా అన్నది పక్కన పెడితే నచ్చి కొన్నారు ఆయన. రిచ్. అమ్మ బాబాయ్, ఇది చాలా బరువుగా ఉంది. ఏం కొన్నారు అక్కడ రాసి ఉంది కదా, మళ్ళీ ఏం కొన్నారట. ఏంటన్నా ఏమైంది? దాన్ని ఎందుకు అరుస్తున్నావు? క్రీమా ఏమ్మా నవ్వుతున్నాడు. బూస్టర్ సగం బాధపడిపోతూ ఉంటాడు క్రీమ్ వల్లే. అవును, రాక్షసుడు క్రీమ్. అక్కడ రాసింది కదా సుష్మా. ఏమని? ఓ స్టూడియో లైటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కిట్. అది చదవలేదు నేను. అది మా ఆయన ఏమో చూసారా, మాకు వ్యూస్ తగ్గుతున్న కొద్దీ ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. బేసిక్ గా నేను ఖర్చు ఎక్కువ పెడతాను, సరే మా ఆయన ఖర్చు ఎక్కువ పెడుతున్నారు అనమాట. అది కాదు మ్యాటర్. మనం ఎప్పుడైనా వ్యూస్ కోసం వీడియోస్ చేసాం, మన వీడియోస్ మనం చేసుకుంటూ పోతాము. వ్యూస్ వచ్చినా, సబ్స్క్రైబర్లు వచ్చినా థ్యాంక్ యూ చెప్తాము. రాకపోయినా అలాగే కంటిన్యూ చేయాలి తప్పితే ఎప్పుడు కూడా వ్యూస్ కోసం చేయం. కాబట్టి ఉన్న దాంట్లో బెటర్ క్వాలిటీ ఇవ్వడం కోసం లైట్స్, మన కెమెరా కొండ ఇవన్నీ చేశాను. అలాగే ప్రొఫెషనల్గా నేను చేసే వర్క్స్ కూడా ఉపయోగపడతాయని. సో మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మేము ప్రమోషన్స్ కూడా మీరు మా వీడియోస్ అన్నీ చూస్తే ఏదైనా కొంచెం జెన్యూన్ అనిపించేవి ఇలాంటివి మాత్రమే ప్రమోట్ చేస్తాం. అన్నీ ప్రమోట్ చేయం. ఎందుకంటే
డబ్బులు కావాలి, అట్ ద సేమ్ టైం మన వాళ్ళు వేరే వాళ్ళు నష్టపోకూడదు అని కూడా ఆలోచిస్తాము. అందులో మ్యాక్సిమమ్ చాలా ప్రమోషన్స్ని అవాయిడ్ చేస్తాం. అందుకే మాకు ప్రమోషన్స్ వల్ల డబ్బులు రాకపోయినా, వ్యూస్ వాళ్ళు రాకపోయినా, ఉన్నంతలో హ్యాపీగా బతకడం నేర్చుకుంటాం. కాబట్టి మన వరకు మనం పనులు చేసుకుంటూ పోతాం. సో ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏంటంటే అందరూ కూడా ఒక ప్రమోషన్ చేస్తేనే డబ్బులు కాదు, చక్కగా మంచి చేస్తే కూడా జనాలు చూసి ఆదరిస్తారు అని అనుకుంటారు అని నా ఉద్దేశం. మిగతాదంతా దేవుడి దయ, మీ దయ. అంతేగా అంతేగా. కాబట్టి అట్లీస్ట్ క్వాలిటీ కొంచెం పెంచడానికి అప్పుడప్పుడు లైట్ వేయడానికి లైట్లు కొన్నాను అనమాట. అది సో వ్యూస్ కోసం దేనికోసం కాదు. సో అదండి యాక్చువల్గా అంటే దాన్ని బట్టి మీరు అంటే ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్తాము. అబ్బో ఫుల్ స్టాండ్ ఇదేంటి ఓపెన్ చేస్తే తెలుస్తుంది. గొడుగు. అవును, అంబ్రెల్లాస్. అదే జాగ్రత్త, ఓకే మొత్తం లైటింగ్ సెటప్ ఉంటుంది కదా, జాగ్రత్త పెట్టేసి నేను తర్వాత ఓపెన్ చేస్తాను. అది మొత్తం ఇవి లైట్లు లేండి, ఎందుకు మళ్ళీ పాడు చేసాను అనుకోండి. నేను టంగ్స్టన్ లైట్స్ తొందరగా పగిలిపోతాయి. టంగ్స్టన్ లైట్స్ అంటే త్వరగా పగిలిపోతాయి. ఏదో తేడాగా ఉందేంటి? ఓకే, అది పక్కన పెట్టి జాగ్రత్త, నేను చూస్తాను. గొడుగు క్రీమ్ చెంపకుండా చూస్తున్నాడు అక్కడ నుంచి. ఇది లైటా? అవి లైట్స్ ఓపెన్ చేసి ఒక లైట్ చూపిస్తాను. ఇది వైర్ అండి, లైట్ కాదు. ఓకే, ఇందులో లైట్ కూడా ఉంది, తీస్తే పెట్టగలనా లేదా? పర్లేదు. ఇలా అదే టంగ్స్టన్ లైట్స్ మనకి పెళ్ళిళ్ళలో వీడియోకి పెడతారు కదా, అలాగే ఫోటోగ్రఫీకి వాటి ఫొటోస్ కూడా తీసుకొచ్చి నేను. దానికోసమే. కానీ ఆ లైట్స్ తొందరగా పాడైపోతే తొందరగా మారుస్తూ ఉండాలి లైట్స్. బల్బులు దొరుకుతాయి. సో ఇవి స్పెషల్ గా దొరుకుతాయండి. దీని ప్రైస్ ఎంత? బల్బులు దొరుకుతాయి. అదే బల్బు. నాకు ఇది 4000 చేంజ్ ఎంతో పడింది మొత్తం కిట్. కిట్ 4000 చేంజ్ పడిందండి. అంతే. నెక్స్ట్ ఇది లైట్, ఇది ప్రొఫెషనల్ లైట్. ఆర్జీబీ బూస్ట్ ని క్రీమో. అదేదో దానికోసం ఐటెం తెచ్చాము, బూస్ట్ లాగేసుకుంటుందేమో, ఇది దాని ఫీలింగ్. కత్తిరి గుచ్చుకుంటు జాగ్రత్త, పక్కన పెట్టి కత్తిరి పెట్టి కుక్కలు. అది కలిసేస్తుందేమో భయం పట్టుకున్నాను నేను. కరెక్టే, కానీ కత్తిరి అది ఇది మన షూటింగ్ లో కూడా వాడతారు కదా, మనం చూపించాం. షూటింగ్లో వాడేది పెద్దది, పెద్దది. ఇది చిన్న క్వాలిటీ. ఇది కలర్స్ మారుతుందండి. మొన్న మా ఆయన నాకు చూపించారు. ఓపెన్ కాదు కాదు, ఇది బాండ్ డోర్ అంటారు సుష్మా. ఓపెన్ చేయి. ఓకే, ఇలా అండి. ఆన్ ఛార్జింగ్ లేదండి, చూసారా? నాకు వచ్చింది. ఏదైనా నొక్కచ్చా? అది యాప్తో కూడా మార్చచ్చు. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను అనుకోండి, నా ఫేస్ మీద లైట్ నైట్ ఎఫెక్ట్, లేకపోతే టీవీ చూడడం అలాంటివి ఏమో ఉంటాయి. యాప్తో కూడా మార్చచ్చు. ఇది కొంచెం తక్కువ రేటుది, గొడాక్స్ అని ఉంటుంది, అది ప్రొఫెషనల్. ఇంకా ప్రస్తుతానికి మనం ఇది తెచ్చాం అనమాట. అంటే బ్యాటరీ కదా తక్కువ, ఒకవేళ ఇవంటే పవర్, ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా స్టూడియో కిట్, అది పవర్ కంపల్సరీ. ఇది బ్యాటరీ ఒకవేళ ఏదైనా అయినా అది వెంటనే మార్చుకోవడానికి బాగుంది లైట్. నెక్స్ట్ ఇప్పుడు అసలైంది. చేయరండి బాబు, మా షూటింగ్ లో పడుకోవడానికి అవ్వట్లేదు. ఎస్, బాగానే ఉంది రవి. క్వాలిటీ ఎలా ఉంటుందో ఉంటుంది. మొత్తం ఓపెన్ చేసి చూడాలి. ఓకే, బూస్టర్ వెంటనే ఎక్కేస్తాడు, చూసుకో. అదే డబ్బా మీద ఉన్నాడు. ఓపెన్. కొంచెం కొత్తది కాబట్టి స్టిఫ్గా ఉంది. ఎలాస్టిక్ ఇచ్చారు బాగా. ఓకే, ఎలా ఉంది? కానీ ఆ క్వాలిటీ అది కొంచెం క్లాత్, ఇది నెట్. క్లాత్ ఉండేది, ఇది నెట్. కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది అది. ఇది కూడా బాగా, మనం జస్ట్ ఇది అవ్వడానికి కదా అట్లా మెత్తగా ఇంకెంత కదా, జస్ట్ ఆ టైంకి రిలాక్స్ అవ్వాలి. ఇది ఉంది కదా, ఇది లాక్ అనమాట. ఇది ఉంది. ఇప్పుడు ఇలా పెట్టుకుని దీన్ని ఇటు తిప్పిస్తే రెండు పక్కల ఉంటుంది, తిప్పేస్తే వెనక్కి వెళ్ళదు. ఓకే, అలా కూర్చున్నట్టు సడన్గా అని చెప్పాను. అదే లూజ్ చేస్తే అలా. నువ్వు హ్యాపీ కదా, ఇది దీనికోసం వెయిటింగ్.
సుష్మా చాలా రోజులుగా వెయిట్ చేసి కొనుక్కుంటాను. ఎందుకంటే మాకు షూటింగ్స్లో ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి కదా, బెడ్స్ అవి కూడా క్లీన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా చాలామంది పడుకుని ఉండొచ్చు. దీన్ని నేను బెడ్ల మీద వాటి మీద నేను పడుకుని పోతాను, వీళ్ళు సారీస్ ఇవన్నీ వేసుకుంటారు కదా, వాటికి ఇబ్బంది ఉంటుంది అనమాట. చైర్ అయితే అలా రిలాక్స్ అవ్వచ్చు, ఒకవేళ నిద్ర వస్తే పడుకోవచ్చు అనమాట కాస్త లాక్ అది వేసుకుని. సో ఇది ఈరోజు అన్బాక్సింగ్. ఇంకేమైనా ఉందా? అంతే, లోపల పెట్టేసి బాబు గారు ఇద్దరు మనం అలాగా కనిపించలేదంటే వెంటనే చూడు కావంటే అబ్జర్వ్ చేయి. స్నానం చేయలేదే, ఎక్కడే ఉన్నాం. బూస్టర్ తినేస్తుంది అదేదో. చూడలే, ఎక్కడైనా లేదు, అది అరిచిందని వెళ్ళిపోయాడు, అడు గుర్రు అంటున్నాడు. లేదంటే ఎక్కేద్దారు. సో చైర్ అయితే ఎంత ప్రైస్ 2000, యాక్చువల్గా 5,000, ఆఫర్లో ఏదో 3,000 దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ 3000 దగ్గరలో ఉందన్నమాట. సూపర్ క్వాలిటీ అన్నగాని పర్లే, బాగుంది చైర్ అయితే. సో ప్రస్తుతానికి అన్బాక్సింగ్ అయిపోయింది కాబట్టి వీటికి ఫుడ్ అవన్నీ పెట్టేసిన తర్వాత వీటికి హెయిర్ కట్కి వెళ్ళాలి. అది చాలా పెద్ద పని. మా బూస్ట్ క్రీమ్ ఎంత చెత్తగా ఉన్నాయంటే అంత చెత్తగా ఉన్నాయి, ఇంకా మరి తప్పట్లేదు. అలాగే ఎక్కడికి ఆచిల్దామా, పద కీమా ఆచిల్దామా బూస్టమ్మా, అమ్మ 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 పద. వీటికి ఏంటంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. పాపం కటింగ్కి అని తెలియదు, అక్కడికి వెళ్ళాకేమో వెళ్ళంటాయి. హాస్పిటల్కి కూడా అంతే, హాస్పిటల్ అని తెలియక పాపం ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మో హాస్పిటల్ అని డాక్టర్ని చూసి అరుస్తాయి. రెండు ఒకటే, దొందు. సో ప్రస్తుతానికి అయితే వీటి కటింగ్కి వెళ్ళిపోయి అక్కడ వీటిని దింపేసి దాని తర్వాత ఇంకో పని ఉంది, అది కూడా చేసుకోవాలి. ఇస్తుందా? నేను పోతాను, నాకు ఇది వద్దు. సో ఈ టాబ్లెట్ ఏంటి అంటే టిక్స్ అవి రాకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి వేయాలన్నమాట. సో దట్ ఈ టాబ్లెట్ వేస్తే వాటికి టిక్స్ అవి రాకుండా ఉంటాయి. సో వీటిని అయితే దింపేసి ఇప్పుడు వేరే షాప్కి ఒకటి వెళ్ళాలి. ప్రభంజన్కి కొంచెం చాలా ఇస్తుంది. అయితే స్కూల్కి ఏంటి అని అంటే స్కూల్ యూనిఫామ్ ఒక జాకెట్ వేసుకోవాలన్నమాట. సో అందుకోసం లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఆ జాకెట్ వాడి సైజ్ లేదు. సో అందుకని ఇప్పుడు వెళ్ళి తీసేసుకొని మళ్ళీ వచ్చి వీటిని పిక్ చేసుకోవడం, మధ్యలో కాయగూరలు కొనుక్కోవడం, ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట. 7th క్లాస్ అబ్బాయికి స్కూల్ జాకెట్స్ ఉన్నాయా? సైజ్ ఎంత? 34 లేవు, 36 ఉన్నాయా? 36, ఎందుకంటే వాటి టీషర్ట్ సైజ్ 34. 36 చూపించరా? 36 ఇది ఇచ్చేసేయండి ఒకటి. సో వాడి సైజ్ తీసేసుకున్నా, అంటే కొంచెం పెద్దదే తీసుకున్నాను, ఎందుకనంటే నెక్స్ట్ ఇయర్ కూడా సరిపోతుంది అని చెప్పి. సో ఇక్కడ పని అయితే అయిపోయింది. నెక్స్ట్ వెజిటేబుల్స్ యాక్చువల్గా మా ఇంటి దగ్గర పెడతారు, బట్ నాకు ఖాళీ ఉండట్లేదు అనమాట. మండేస్ పెడతారు. ఆ టైంలో నేను వెళ్ళాలని అంటే నాకు షూట్ అది ఉండడం వల్ల వెళ్ళడం అవ్వట్లేదు. అందుకనే నేను ముందే తెచ్చేసుకుంటున్నాను. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి, అంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయి కానీ నాకు వెళ్ళి చూసి తెచ్చుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్. గుడ్ ఈవినింగ్ ధనంజయ్ గారు, ఉందా? ఓకే రేపు షూట్ ఉంది. సో వెజిటేబుల్స్ అయితే అయిపోయాయి, ఇంకా చిన్న పనులు ఉన్నాయి, అవి చూసుకొని ఇంటికి వెళ్ళి సామాన్లన్నీ పెట్టేసి ఆ తర్వాత బూస్టర్ క్రీమ్ని వెళ్ళి తీసుకురావాలి, ఎందుకంటే లోపల అయిపోతుంది వాటికి కూడా. రేపు షూట్ ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ హడావిడి సర్దుకోవడాలు అవి ఇవి. ఎవరి బొమ్మ? పిచ్చి బొమ్మ. వెళ్తా మాట్లాడుతున్నావా? ఫుల్ ట్యాంక్ ఆటో స్టాప్. ఇష్టమా? 2 minutes వెళ్ళిపోదాం. నువ్వు అవి పట్టుకెళ్ళిపో, నేను వీటిని వాకింగ్కి తీసుకెళ్ళొస్తా. రండి వాకింగ్, కమ్. సరిపోయిందా? లూజ్ అయిందా? కొంచెం పెద్దదే అనుకుంటున్నా. సరిపోయిందిరా కరెక్ట్గా. నెక్స్ట్ ఇయర్ కూడా సరిపోద్ది. ఓకే, నువ్వు పెద్దదే ఉంది, 2 yearsకి కదా.
నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏం కదా కంటిన్యూ వర్క్స్ వల్ల నేను పార్లర్కి వెళ్ళడం కూడా అవ్వలేదు. సో ఇప్పుడు మా సొసైటీలో అయితే పార్లర్ ఉంది, వెళ్ళి చూస్తాను. ఉంటే అక్కడ కొంచెం ఐబ్రోస్ అప్పర్ లిప్ చేయించుకుంటా. ఐబ్రోస్ అంటే నాకు కొంచెం ఎక్స్ట్రాసే ఉంటాయి అనుకోండి. కాకపోతే అమ్మాయిలందరికీ కొంచెం మీసాలు వస్తాయి కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. స్క్రీన్లో కనిపిస్తాయి అన్నమాట, కొంచెం కొంచెం మీసాల్లాగా, అంటే బ్లాక్గా. సో అవి అప్పర్ లిప్ చేయించుకోవడానికి వెళ్ళాలి ప్రస్తుతానికి. లేడీస్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు పార్లర్కి అయితే వెళ్ళలేను. ఇంట్లోనే ఒకసారి కోవిడ్ టైంలో థ్రెడింగ్ ఎలా చేసుకోవాలి, మనకి పార్లర్స్ అవి లేవు కాబట్టి అని చెప్పి ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు అదైతే పాటిస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా అలా చూడాలి అనుకుంటే ఓల్డ్ వీడియోస్ సుష్మా కిరణ్ టైప్స్ ఆఫ్ థ్రెడింగ్ ఎట్ హోమ్ ఏదో ఉంటుంది, అది చూడండి వీలైతే. సో ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళి మావయ్యకి ఫుడ్ పెట్టాలి. తినేసే ఫాస్ట్గా. సో హాట్ వాటర్లో నేను ఒక పౌడర్ వేసుకుంటున్నాను. అది యాక్చువల్గా నేను తయారు చేసుకున్నా. ఈసారి ఖాళీ షూట్ లేనప్పుడు ఎప్పుడైనా మీకు తయారు చేసి మీకు కూడా చూపిస్తాను. ఇది మార్నింగ్ నైట్ తాగుతా అనమాట. కొంచెం గోరువెచ్చటి నీటిలో వేసుకోవచ్చు, హాట్ వాటర్లో వేసుకున్నాక. నేనైతే అంత వేడి తాగలేను కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక తాగుతాను. ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసుకొని తాగితే కొంచెం వెయిట్ అదంతా కూడా మేనేజ్ అవుతుందన్నమాట. నేను ఆల్మోస్ట్ 79, ఇప్పుడు ఆల్మోస్ట్ 70.5 వరకు వచ్చా మార్నింగ్ అయితే. సో వెయిట్ 9 kgs తగ్గాను. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. స్మెల్ బాగా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇది తాగడం వల్ల వెయిట్ మేనేజ్మెంటే కాదు, ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదే. అండ్ డైజెషన్ ఇది అవుతుంది, అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది తాగేసి కొంచెం వాకింగ్ చేయాలి. మా మామయ్యకి కూడా ఫుడ్ పెట్టాలి, మా ప్రపంచానికి అయితే పెట్టేస్తున్నాను. వర్షాలు కదా, బట్టలన్నీ లోపలే ఆరేసుకోవాల్సి వస్తుంది.